కార్తీక దీపం సీరియల్లో కాంచన భార్యని బాధ్యతగా ఎలాగా చూసుకోలేదు. కనీసం తండ్రిగానైనా బాధ్యతగా తీసుకోవాలి కదండి అంటుంది. అందుకు నేనేం చేయాలంటాడు శ్రీధర్. భర్త మొహం మీదే చీకొట్టింది. అంత అవమానం చేశాక ఎందుకుంటాడండి? అందుకే కాశీ వెళ్ళిపోయాడు. వాణ్ణి నేను తీసుకొచ్చాను కాబట్టి వాడికిచ్చిన గౌరవమే నాకు ఇచ్చింది. ఇంకా అక్కడ నిలబడి ఏం మాట్లాడమంటారండి అని అంటుంది కాంచన. పిల్లలకి తల్లులు వేరైనా లక్షణాలు ఒకటే వచ్చాయని అంటాడు శ్రీధర్. స్వప్నని కార్తీక్తో పోల్చకండి, అలా పోల్చి నా కొడుకు స్థాయిని తగ్గించకండి అంటుంది కాంచన. ఇద్దరూ నా పిల్లలే కదా అంటాడు శ్రీధర్. అయ్యుండొచ్చు అని అంటుంది కాంచన. కానీ నా కొడుక్కి ఆవేశం ఉంది, కానీ మూర్ఖత్వం లేదు. కోపం ఉంది, అది అయిన వాళ్ళ మీద చూపించడు. ఒకప్పుడు జోష్న విషయంలో దీప మొండిగా వెళ్ళి మా అన్నయ్యని షూట్ చేస్తే కార్తీక్ భార్యని వదిలేయలేదు. చివరికి నేను దీపను అవమానించిన నా భార్య ఏ తప్పు చెయ్యదు అన్నాడు. నా కొడుకు భార్య అంటే చాలా నమ్మకం. అయినా భార్య అంటే భర్తకి నమ్మకం, భర్త అంటే భార్యకు గౌరవం ఉండాలి. అవి నా కొడుకు కోడల్లో ఉన్నాయి, నీ కూతురు అల్లుడిలో లేవు. ఎంత కాదనుకున్నా వాడు నా మేనల్లుడే. నాకు 100 సమస్యలు ఉండొచ్చు, అయిన వాళ్ళని వద్దనుకోలేను కదండి. కానీ స్వప్న ఎంత మూర్ఖంగా మాట్లాడిందో విన్నారు కదండి అని కాంచన అంటుంది. విన్నాను అంటాడు శ్రీధర్. వినడం కాదండి, దండించి బుద్ధి చెప్పాలి అంటుంది కాంచన. అయితే కొట్టమంటావా అంటాడు శ్రీధర్. దండించడం అంటే కొట్టడం కాదండి, బుద్ధి చెప్పడం. అది చేతులతో లేదా మాటలతో దండించాలో తండ్రిగా మీరే నిర్ణయించుకోవాలి అని కాంచన అంటుంది. నేను కాశీతో బతకలేనని అంటుంటే నేనేం చేయాలి అని శ్రీధర్ అంటాడు. అది జీవితాంతం పుట్టింట్లో ఉండిపోతానంటే అప్పుడేం చేస్తారండి అంటుంది కాంచన. దానికి మరో పెళ్లి చేస్తాను అంటాడు శ్రీధర్. ఆడవాళ్ళంటే ఏటీఎం కార్డులు కాదండి, మనకు నచ్చినప్పుడు వాడుకొని నచ్చినప్పుడు వదిలేయడానికి. మనసు ఏమైనా పెరటిలో పెరిగిన రోజా మొక్క అనుకుంటున్నారా? రోజుకొక పువ్వు పూయటానికి. అది అందమైన రంగురంగుల పూలతో అల్లిన దండ లాంటిది. ఆ దండని ఒకరి మెల్లో వేసిందంటే మన తాలూకా జ్ఞాపకాలన్నీ అతనితోటే ముడిపడి ఉంటాయి. తలుపులు మూసిన ద్వారంలా మనసును దాచిపెట్టి ఉండవచ్చు కోపం ఉన్నప్పుడు. కానీ ఆ కోపం తగ్గిపోయిన తర్వాత ఆ మనిషి కోసం ఎదురు చూస్తూ గడప దగ్గరే ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. అలాంటి పరిస్థితి నా కూతురికి రాకూడదని మీ ఇంటికి వచ్చాను అని కాంచన అంటుంది. అలాంటి పరిస్థితి అనే బదులు నాలాంటి పరిస్థితి అంటే బాగుంటుందేమో అని శ్రీధర్ అంటాడు. నా పరిస్థితి వేరు, నా కూతురు పరిస్థితి వేరు అంటుంది కాంచన. నీకు పుట్టని కూతుర్ని నీ కూతురు అనుకున్నప్పుడు నీకు తాళి కట్టిన భర్తని భర్త అని ఎందుకు అనుకోలేకపోతున్నావు అంటాడు అంటాడు శ్రీధర్. అనుకోనండి అంటుంది కాంచన. ఎందుకు అనుకో అంటాడు. రంగురంగుల పూలదండను వేసింది నువ్వు నా మెడలోనే కదా. నీ బ్రతుకు తాలూకా ఆలోచనలన్నీ నాతోనే కదా. నువ్వు చేయలేని పని నీ కూతుర్ని చేయమంటున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా? ఎవరైనా సమర్థిస్తారా? నువ్వు చేసింది తప్పని ఎవరైనా అనకుండా ఉంటారా అని శ్రీధర్ అంటాడు. అందుకు కాంచన నేను చేసింది తప్పని ఏ ఒక్కరి చేతనైనా చెప్పించండి అని అంటుంది కాంచన. భగవంతుడే సాక్షి, నువ్వు చేస్తున్నది తప్పని ఆ భగవంతుడే వచ్చి చెప్పాలి అని శ్రీధర్ అంటాడు. అయితే ఆ దేవుణ్ణి దిగి వచ్చి చెప్పమనండి అని అంటుంది కాంచన. అవునమ్మా, నువ్వు చేస్తున్నది తప్పే, అల్లుడు చెప్పేది కరెక్టే అని శ్రీమన్నారాయణ అంటాడు. ఇప్పుడు ఏమంటావు కాంచన? ఆ దేవుడే దిగి వచ్చి చెప్పమన్నావు కదా,
పిల్లనిచ్చిన మామ దేవుడితో సమానం. ఇప్పుడు ఒప్పుకుంటావా అంటాడు. ఒప్పుకోనండి అంటుంది కాంచన. నా కూతురు సంతోషం కోసం నేను స్వార్థంతో ఆలోచించినట్లే నా తండ్రి కూడా నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. తండ్రి తల్లిలాగా ఆలోచించగలడు, కూతురిలా కాదు. కూతురిలా కాదు అంటుంది కాంచన. బంధాన్ని వయసే నిర్ణయిస్తే అలాంటి బంధాలు జీవితాంతం నిలవాల్సిన అవసరం లేదు. చెప్పండి మామయ్య గారు అని అంటాడు శ్రీధర్. మాస్టారు, ఎందుకు రోజుకి ఒకసారి ఈ పంచాయతీ పెడుతున్నావు? మా అమ్మకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అని కార్తీక్ అంటాడు. దానికి మీ అమ్మ మనశ్శాంతికి మీ నాన్న లేకపోవడమే మంచిదని అనుకుంటున్నావా కార్తీక్ అంటాడు శ్రీమన్నారాయణ. తాత, కారణాలు కనబడుతున్నాయి కదా అంటాడు కార్తీక్. చివరికి అయ్యే మిగులుతున్నాయిరా. డాక్టర్ గారు జోస్నా శాంపిల్స్ తీసుకున్నప్పుడు తండ్రి కూతుర్ల కోసం ఒక మాట చెప్పాడు. ఆ మాట విన్నా నా మనసుకి నా మనవరాలు తండ్రి గుర్తొచ్చాడో లేదో తెలీదు, కానీ నాకు మాత్రం నా కూతురు గుర్తొచ్చింది. సుమిత్ర ఆలోచనలతో ఉన్నాను. కానీ నా కూతురికి నేను ఏమి న్యాయం చేశాను అని నన్ను నేను ప్రశ్నించుకుంటే సమాధానం దొరకలేదు. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా మనసులో ఏమనుకుంటున్నానో అదే జరుగుతుంది. మంచి అవకాశం వచ్చింది, మీరిద్దరూ కలవచ్చు కదా అంటాడు శ్రీమన్నారాయణ. వద్దు నాన్న, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు యోగ్యుడైన భర్తనే ఇచ్చి పెళ్లి చేశావు. అక్కడతో నీ బాధ్యత తీరిపోయింది అంటుంది కాంచన. స్వప్న పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. తన భర్త తన తండ్రిని మోసం చేశాడని విడాకులు ఇవ్వాలనుకుంటుంది. మన అందరం కలిసి దగ్గరుండి స్వప్నకి విడాకులు ఇప్పిస్తే కాశీ మరో పెళ్లి చేసుకోవచ్చు. స్వప్నకి ఇంకో పెళ్లి చేయవచ్చు. జీవితంలో తప్పు చేసి సరిదిద్దుకున్నాడు కాబట్టి కాశీకి బాధ్యతలు, భార్యతో ఎలా ఉండాలో అర్థమవుతుంది. కానీ స్వప్నకి మామిడాకులు లాగేసిన విధంగా విడాకులు తీసుకుంటే బంధం కోసం ఏమీ తెలీదు. అప్పుడు ఆ మనిషి నచ్చకపోతే మళ్ళీ విడాకులు తీసుకోవచ్చు అనుకుంటుంది. అప్పుడు మీరు మూడో పెళ్లి చేస్తారా అని అంటుంది కాంచన. అనుభవంతో తీసుకున్న నిర్ణయానికి, ఆవేశంతో తీసుకున్న నిర్ణయానికి తేడా లేదా అంటుంది. మిమ్మల్ని నేను వద్దనుకున్నాను కానీ నీతో విడాకులు ఇవ్వమని అడగలేదే. ఆ మనసుని వద్దనుకున్నాను, అంతకంటే విడాకులు ఏమీ ఎక్కువ కాదు కదా అంటుంది కాంచన. ఎందుకు వద్దనుకోవాలమ్మా? మీరిద్దరూ కలవండి, వాళ్ళిద్దరినీ కలపండి, మీరు పిల్లలకే ఆదర్శంగా ఉంటారు అని అంటారు శ్రీమన్నారాయణ. సవతి కూతుర్ని సొంత కూతుర్లా ఆదరించి మాతృత్వం చూపించాను. కొడుకు చేసుకున్న పెళ్లిని అంగీకరించాను. సవతితో తోబుట్టువు అనుకున్నాను. నా పుట్టింట్లో నాతో సమానంగా గౌరవం అందేలా చేశాను. ఇదంతా ఆదర్శం కాదా నాన్న? కూతురు ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటుంటే ఈ మనిషి ఆపాలి కదా, బుద్ధి చెప్పాలా వద్దా అని అంటుంది కాంచన. ఇది నా వల్ల కాదని చెప్పాను కదా కాంచన, స్వప్న నా మాట వినదు అని శ్రీధర్ అంటాడు. అయితే ఇలాగే వదిలేస్తారా అని అంటుంది కాంచన. ఎందుకు వదిలేస్తామమ్మా? నీ కూతురికి నువ్వు బుద్ధి చెప్పు. నా కూతురు నా బాధ్యత అంటావు కదా, నువ్వు చెప్పి కాశీని స్వప్నని కలుపు. ఏమంటావు తాత అని కార్తీక్ అంటాడు. మీ నాన్న
అదే స్వప్నకి తండ్రి ఉన్నాడు కదా అని కాంచన అంటుంది. మనం వద్దనుకున్నా మీ అమ్మ ఆపదు. వాళ్ళిద్దరినీ కలిపే ఉద్దేశంతోటే శ్రీకారం చుట్టింది. ముగింపు కూడా తనే ఇస్తుంది. ఎంతైనా శ్రీమన్నారాయణ కూతురు కదా, మధ్యలో ఏదీ వదిలేయదు అని శ్రీధర్ అంటాడు. అమ్మ దీప, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటాడు తాత. దీపకి ఏమైంది అంటుంది కాంచన. వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళారమ్మా అంటాడు శ్రీమన్నారాయణ. అదేంటి, నిన్నే హాస్పిటల్కి వెళ్ళారు కదా. అవును, దీపక్ టెస్టులు కూడా చేశారు నాన్న అంటుంది కాంచన. ఈ విషయం నాకెందుకు చెప్పలేదురా అంటాడు శ్రీమన్నారాయణ. జ్యోత్స్నకి టెస్టులు చేస్తున్నారు అత్త కోసం, అందుకనే ఇంకా మేమేమి చెప్పలేదు అంటాడు. అత్తకి జ్యోత్స్న టెస్టులు జరిగాయి కాబట్టి బాగానే ఉంటుంది. కానీ నా బెంగ అంతా దీప కోసమే, దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమే. ఈ బిడ్డ నీ బిడ్డ కాదురా, కాంచన వాళ్ళ అమ్మ. ఆ కడుపులో ఉన్న బిడ్డ మా ఆరో ప్రాణం అని అంటాడు శ్రీమన్నారాయణ. అవును నాన్న, ఎన్ని బాధలు ఉన్నా ఆ బిడ్డ కోసమే ఇలా ఉన్నాను అంటుంది కాంచన. అప్పుడు డాక్టర్ గారు బోన్ మ్యారో టెస్ట్ ఆపరేషన్ కానీ చేస్తే బిడ్డను వదులుకోవాల్సి వస్తుంది అని చెప్తుంది. ఆ మాటలు ఇద్దరు గుర్తు చేసుకుంటారు, కార్తీక్ దీప. కార్తీక్ కళ్ళు నిలుపుకుంటూ మొహం దించుకొని వెళ్ళిపోతుంటాడు మనసులో ఏడ్చుకుంటూ. ఎందుకురా కార్తీక్ అలా వెళ్ళిపోతున్నావు నేను మాట్లాడుతుంటే అని తాత అంటాడు. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది తాత, వెళ్ళి పడుకుంటాను అంటాడు కార్తీక్. అమ్మ దీప, వాడికి కొంచెం తలనొప్పిగా ఉందట, కొంచెం టీ పెట్టి ఇయ్యమ్మా అంటాడు శ్రీధర్. సరే మామయ్య గారు అంటుంది దీప. సరే నీకు నేను వెళ్ళి వస్తాను అంటాడు శ్రీమన్నారాయణ. వదినికి ఎలా ఉంది నాన్న అని సుమిత్ర అంటుంది. సుమిత్రని చూసుకోవడానికి అని కాంచన అంటుంది. సుమిత్రని చూసుకోవడానికి జ్యోత్స్న ఉంది కాబట్టి బాగానే ఉంటుంది అని అంటాడు శ్రీమన్నారాయణ. సరే వెళ్ళొస్తాను అంటాడు శ్రీమన్నారాయణ. శ్రీధర్ పద అంటాడు. శ్రీమన్నారాయణ. మరి కాశీ అంటాడు శ్రీధర్. నేను ఫోన్ చేసి చెప్తానులేండి అంటుంది కాంచన. వదినికి ఎలా ఉంది అంటే జ్వరం, ఎలా ఉంది అంటే జ్యోత్స్న చూసుకుంటుంది అని అన్నాడు. నాకు ఈ మధ్య జ్యోత్స్న ప్రవర్తన చాలా తేడాగా అనిపిస్తుంది. అటువంటిది ఎలా చూసుకుంటుందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోగా దీప మేనత్త టీ పట్టుకొని వచ్చి, అమ్మ చెల్లమ్మ టీ తాగు అంటుంది. లేదక్క, ఇప్పుడే వచ్చావు కదా, ఇప్పుడు నేను టీ తాగను. నువ్వు ఊరు వెళ్ళావు కదా, ఇప్పుడే వచ్చి మళ్ళీ ఇవన్నీ ఎందుకు, పర్వాలేదు అంటే, లేదక్క పర్వాలేదు, నేను ఊరు వెళ్ళాను కానీ నా మనసు అంతా ఇక్కడే ఉంది. స్కూల్కి తయారు చేయాలి శౌర్యని, కడుపుతో ఉన్న కోడల్ని చూడాలి, నడవలేని నిన్ను చూసుకోవాలి. ఇన్ని పనులున్నా కానీ ఇవన్నీ వదిలేసి నేను ఊరు ఎందుకెళ్ళానో తెలుసా? ఊరిలో నా తమ్ముడు కట్టించిన ఇల్లు ఉంది. ఆ ఇల్లు అమ్మిన డబ్బులతో కార్తీక్ పిల్ల స్కూల్ ఫీజుకి, చిల్లర బాకీలు, ఇంట్లో ఖర్చులు ఇవన్నీ పనికి వస్తాయని అనుకున్నాను. ఏదో నా సాయం చేద్దాం అనుకున్నాను. కానీ ఆ ఇల్లుకి రావాల్సిన డబ్బుల కంటే చాలా తక్కువగా అడుగుతున్నారు. అందుకనే ఆ ఇల్లు అమ్మడం కుదరలేదు అని బాధపడుతుంది. అక్క, మంచివారికి అంతా మంచి జరుగుతుంది అక్క అంటుంది కాంచన. నిటారుగా ఉన్న తాటి చెట్టు
చెట్టుకే మేకు దెబ్బలు తగులుతాయి కదా నాకు అని అంటుంది దీపమేనత్త. నాకు ఒకటే లడ్డు ఇచ్చావు, తినేశాను, అయిపోయింది, ఇంకేమీ లేదా అని శౌర్య అడుగుతుంది. ఉండు, సంచిలో బొమ్మ ఉంది, తీసి నీకిస్తాను అని సంచి దగ్గరికి వెళ్ళి సంచిలోంచి బొమ్మ తీసి, ఇదిగో ఈ బొమ్మ మీ అమ్మ కోసం తెచ్చాను. అమ్మ కోసం తెస్తే నాకెందుకు ఇచ్చావు అంటుంది. మీ అమ్మకి ఇస్తే నీకు ఇచ్చినట్లేనే అంటుంది నానమ్మ. అయితే అదెలాగా అంటుంది శౌర్య. ఇప్పుడు మీ అమ్మ కడుపులో ఉన్న చెల్లి నీ చెల్లే కదా, అలాగే మీ అమ్మకి ఇచ్చిన బొమ్మ నీ బొమ్మే అంటుంది నానమ్మ. అప్పుడు ఆ బొమ్మను పట్టుకొని దీప కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. బెడ్రూమ్లో వాళ్ళిద్దరూ డాక్టర్ గారు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు. ఈలోగా శౌర్య వెళ్ళి నాన్న మీకు ఒక సర్ప్రైజ్ తెచ్చాను అంటుంది. ఇప్పుడు ఏం సర్ప్రైజ్ లేదు అంటాడు కార్తీక్. ఇప్పుడు నాన్నకి నేనంటే ప్రేమ లేదు, నేనంటే ఇష్టం లేదు అంటుంది. ఇష్టం లేదంటే ఏంటే అంటే, ఇంతకు ముందు అయితే డాడీ రౌడీ అంటూ నన్ను బండెక్కించుకొని చుట్టూ తిప్పేవాడు, స్కూల్కి తీసుకెళ్ళేవాడు, నవ్వుతూ మాట్లాడేవాడు, నాకు మంచి మంచి కథలు చెప్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు అవేవి చేయట్లేదు, నాతో మాట్లాడట్లేదు, అందుకనే నేనంటే ఇష్టం లేదు అంటుంది శౌర్య. అందుకు కార్తీక్ అంటాడు, శౌర్యకి మనం తప్ప ఇంకెవరున్నాం, మనమే చూసుకోవాలి అని. అదేమీ లేదమ్మా, నేను నాన్న నీతో బాగానే మాట్లాడితేదే, ఏది నాన్నకి ఏదో సర్ప్రైజ్ తెచ్చనన్నావు కదా, నాకు చూపించు అని అంటే శౌర్య అంటుంది, కళ్ళు మూసుకో నాన్న అంటుంది. అప్పుడు కార్తీక్ కళ్ళు మూసుకుంటాడు. బీపీ వెనకాతలు చేతులు పెట్టుకొని ఆ బొమ్మను బయటకు తీసి నాన్న చూడు అంటుంది. అప్పుడు దీప చూసి ఈ బొమ్మని చూపిస్తున్నాడు, అప్పుడు బావ ఇంకెంత బాధపడుతుంటాడో ఇది చూశాక అని అనుకుంటుంటుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది.